గతంలో మనం ఇమ్రాన్ ఖాన్ అదే అండి మాజీ పాకిస్తాన్ ప్రధాని ఉన్నట్లా లేనట్లా అని ఒక మెసేజ్ చెప్పుకున్నాం. ఇప్పుడు తెలిసిన తాజా వార్తల ప్రకారం ఆయన ఉన్నట్లే అని ఎవరు చెప్పారు? వాళ్ళ సిస్టర్స్ అతన్ని కలిసి అరగంట సేపు మాట్లాడి అప్పుడు బయటకు వచ్చి పత్రికా విలేకరులకు తెలియచేసిన సందర్భంగా ఆ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయం స్పష్టత లేనిదే మన గుడిగంట టీవీ9 ఛానల్ మీకు చెప్పదు. ఎప్పుడైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందో అప్పుడు దాన్ని ఉన్నట్లా లేనట్లా అనే డౌట్ని కూడా మీకే వదిలేస్తాం. అలాగే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా ఆయన బ్రతికే ఉన్నాడు అని స్పష్టత వచ్చింది. గుడ్, ఇక్కడి వరకు బాగుంది. నెక్స్ట్ ఏంటి? మన ముడీర్ గారు ఏమన్నారంటే అదే అండి ఫీల్డ్ మార్షల్ అంటారు అందరూ, కానీ మనం మాత్రం ఫెయిల్డ్ మార్షల్, తనకు తానే బిరుదు తీసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ ఆ బిరుదుని. మరి అలాంటి ఫెయిల్డ్ మార్షల్ ఇమ్రాన్ ఖాన్కి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ దేశంలో ఉండటానికి వీలు లేదు, నువ్వు ఎక్కడికైనా పారిపో, కానీ ఇమ్రాన్ ఖాన్ను నువ్వు ఇక్కడ ఈ దేశంలో ఉండటానికి మాత్రం లేదు. నీకు కొద్ది టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల ఎక్కడ పోతావో చెప్పు, అక్కడ నేను తోసేస్తాం పంపించేస్తామని. పోనీ ఇతను మన బంగ్లాదేశ్ ప్రధానిలాగా భారతదేశం వచ్చి ఆశ్రయం పుచ్చుకుంటాడా అంటే పుచ్చుకోవడానికి అవకాశాలు కూడా తక్కువ. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెట్ ప్లేయర్గా భారతీయులంతా ఎంతో అభిమానించారు. అయినా ఆ అభిమానాన్ని నిలుపుకోకుండా భారత్కు వ్యతిరేకంగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టాడు. మరి అలాంటి వ్యక్తికి భారతదేశం ఆశ్రయం ఇస్తుందా? ఇవ్వదు. నాకు తెలిసినంతవరకు మోడీ గారు మాత్రం ఎట్టి బస్సులో ఇవ్వరు. ఎందుకంటే ఎందుకు కొనుతో తలగొక్కోవాలి? ఇప్పటికే ఒక పక్కన బంగ్లాదేశ్తో మనకి తల బొప్పి కడుతున్నది. ఎందుకంటే ఆవిడ చేసిన బంధుపక్షపాతం కానీ లేకుంటే అవినీతి కానీ ఇంకెవరూ చేయలే. అప్పుడు పాపం మోడీ గారికి అనేక విషయాల్లో ఉండటం మూలంగా ఆ విషయాన్ని గురించి ఆవిడని హెచ్చరించలా. ఎందుకంటే ఒక దేశాన్ని మనం విమోచించిన తర్వాత వాళ్ళ యొక్క ఎలా నడుస్తున్నారు, ఎలా పాలిస్తున్నారు అనే సంగతి చూడవలసిన బాధ్యత విమోచించిన దేశానిదే, లేకుంటే ఇట్టాగా అవుతుంది. మరి ఇతని విషయంలో కూడా మనం కలెక్ట్ చేసుకోకపోవడమే మంచిది. మరి మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే తెలియదు. బట్ ఏదేమైనా సరే ఒక మంచి క్రికెటర్గా, ఒక మాజీ ప్రధానిగా అతను చనిపోవాలని మనం ఆశించాం, కానీ అతని మనకి సూట్ కాడు, కాబట్టి అతను వదిలేద్దాము. మరి ఇలాంటి స్పష్టమైన విషయాలు చెప్పాలంటే మీ గుడిగంటల టీవీ9లో చూడండి. సీ యూ ఎన్ రామ్జీ సీ న్యూస్.